తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సో మన పక్కకైతే చూసుకోవచ్చు సంత్రగచ్చి తాంబరం అమృత భారత్ అయితే వచ్చి ఆగుంది. సో అండ్ మనం వచ్చేసరికి అనకాపల్లి చర్లపల్లి స్పెషల్లో అయితే ప్రయాణిస్తున్నాం. బేసికల్గా నేను ఫస్ట్ కోకనాడ ఎక్స్ప్రెస్కి అయితే బుక్ చేసుకున్నా, అది వచ్చేసరికి క్యాన్సిల్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఈ అమృత భారత్ చర్లపల్లి స్పెషల్ ఉంటే ఇక బుక్ చేసేసుకున్నా. సో ఇప్పుడు మనం ఫస్ట్ ప్లాట్ఫామ్ నెంబర్ 2కి ఇస్తాము, తర్వాత ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 1కి ఇచ్చిండు. అండ్ ఇంకోటి వచ్చేసరికి అమృత భారత్కి వచ్చేసరికి ప్లాట్ఫామ్ నెంబర్ 2కి ఇంటేక్ అయితే తీసుకుంది. సో ఇప్పుడు మనల్ని అయితే ఇంకా డిపార్ట్ చేయడానికి రెడీగా ఉంది. సో మనల్ని డిపార్ట్ చేస్తారా లేకపోతే దాన్ని డిపార్ట్ చేస్తారా చూద్దాం. ఇది స్పెషల్ బండి అయ్యేసరికి ఫస్ట్ అయితే ఇక దాన్ని అమృత భారత్ని అయితే వదిలేసిండ్రు, తామరం అమృత భారత్. ఎందుకంటే బేసికల్ దీనికన్నా ఇప్పుడు మనం ప్రయాణించే వెహికల్ కన్నా దానికే ప్రిఫరెన్స్ ఎక్కువ. ఇది వచ్చేసరికి మెయిన్ ఏది వచ్చినా సరే పక్కకి లూప్లోకి అయితే ఆగి ఉంటుంది. దానికి వచ్చేసరికి వ్యాప్ 5 లోకోమోటివ్ అయితే రెడీ వెళ్ళిపోతుంది. అండ్ దానికి వచ్చేసరికి అదే వ్యాప్ 5 లోకోమోటివ్స్ 2 ఉంటాయి. సో ఫైనల్గా గంట లేట్ తర్వాత అంటే బేసికల్గా ఇది రాజమండ్రి ఎంట్రీ ఇచ్చింది, అరగంట లేట్గా అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే ఇచ్చింది. అండ్ 1 అవర్ లేట్గా డిపార్చర్ అయితే తీసుకుంటుంది. అంటే ఇప్పుడు యాక్చువల్గా 8:45కి డిపార్చర్ తీసుకోవాలి, ప్రజెంట్ టైం 9:45 అవుతుంది. ఇప్పుడు డిపార్చర్ తీసుకుంటుంది రాజమండ్రి నుంచి, ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి అయితే ఇప్పుడు డిపార్చర్ వచ్చింది. ఇంటేక్ వచ్చేసరికి 9:12కి వచ్చింది ఇంటేక్. 8:35కి రావాల్సిన బండి 9:12కి వచ్చింది ఇంటేక్. అండ్ డిపార్చర్ వచ్చేసరికి 8:45 కావాల్సింది 9:45కి డిపార్చర్ అయింది. అంత రాడ్ బండి బేసికల్గా ఇది ముందే బేసికల్గా రాడ్ బండి అన్నట్టే బుక్ చేసుకున్నాం. ఇంకా రాడ్ బండి కాబట్టి ఇక రాడ్గానే వెళ్తాం. ఇక ఆన్ టైం అక్కడ రీచ్ అయితే చాలు మనకి. బేసికల్గా డిపార్చర్ చూద్దాం. సో ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి అయితే ఇక డిపార్చర్ అయితే అయిపోయాం. ఎప్పుడో వచ్చాను, మళ్ళీ ఎప్పుడో వస్తాను. సో బాయ్ బాయ్ రాజమండ్రి. ఇక్కడి నుంచి ఎవరైనా ఉంటే మనకి కామెంట్ సెక్షన్లో తెలపండి. అది ఇక మెయిన్ థింగ్ వచ్చేసరికి మెయిన్ మనది ఏంటంటే నిడదవోలు, తాడేపల్లి, ఏలూరు మన రూట్. అంటే బేసికల్ ఈ స్పెషల్ బండి రూటు నిడదవోలు, తాడేపల్లి ఈ రూటు. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే నాది వచ్చేసరికి B2 బేసికల్ మొత్తం ఇక ఫ్యామిలీస్తో నిండిపోయినారు. ఇప్పుడు నేను కెమెరా వెళ్ళాయంటే బూతులు తిడతాను. ఇక బూతులు మనం తిట్టించుకోకూడదు కాబట్టి చక్కగా గీడే చూద్దాము. సో ఇక నాకు బేసికల్ రేపు ఆఫీస్ ఉంది కాబట్టి ఇక నేను రెస్ట్ తీసుకుంటాను. పొద్దుగాలైతే చూద్దాము. అండ్ ఈ మధ్యలో ఇక ఏమైనా కవరేజ్ చేస్తే కవరేజ్ చేస్తాను. అండ్ ఇంకోటి వచ్చేసరికి మెయిన్ మన గోదావరి బ్రిడ్జ్ అయితే కవర్ చేస్తాను. అది ఇక గోదావరికి బ్రిడ్జ్కి కవర్ చేసిన తర్వాత ఇక చూద్దాము.
అది బేసికలీ ఈ మధ్య గ్యాప్లో అయితే ఇక నిల్వ ఉంటే చూపిస్తా, లేదంటే ఇక లేదు పిచ్చ లైట్. అంటే బేసికలీ ఇది బండి కూడా కొద్దిగా రాడ్ బండి, కొంచెం లేట్గానే వెళ్తుంది కాబట్టి రేపు పొద్దున ఇక 5 నుంచి అయితే మనం ప్లాన్ చేసేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి బేసికల్గా చెర్లపల్లి నుంచి కనెక్టివిటీ, అన్ని సిటీస్కి కనెక్టివిటీ ఉండాలి అని ఈ బండి అయితే తీసుకొచ్చిండ్రు. అండ్ ఈ బండి వచ్చేసరికి వీక్లీ ట్వైస్ అయితే తిరుగుతూ ఉంటుంది. అంటే ట్వైస్ ఇటు ట్వైస్ అటు. అంటే ఇది ఎట్లా అంటే వీక్లీ ఎక్స్ప్రెస్ ఒకసారి ఇటు వస్తుంది అండ్ ఒకసారి అటు పోద్ది. మళ్ళీ ఇక చెర్లపల్లి పోయిన తర్వాత ఇది ఇప్పుడు బేసికల్లీ నిన్న ఇక్కడికి వచ్చింది. అంటే లైక్ ఎట్లా అంటే చెర్లపల్లి నుంచి డిపార్చర్ తీసుకొని అనకాపల్లి వరకు వెళ్ళింది. సో అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఈరోజు ఇటు వెళ్తుంది కదా, రేపు మెయింటెనెన్స్ చేసుకుంటుంది. ఇది మెయింటెనెన్స్ చేసుకున్న తర్వాత చెర్లపల్లి భువనేశ్వర్ స్పెషల్గా తిరిగింది ఇది. నెక్స్ట్ ఇక ఆ తర్వాత వచ్చేసరికి మళ్ళీ ఇక భువనేశ్వర్ నుంచి చెర్లపల్లి వస్తుంది కదా, చెర్లపల్లి అయిపోయిన తర్వాత నెక్స్ట్ చెర్లపల్లి తిరువన్నమలై స్పెషల్ ఇది. సో చెర్లపల్లి తిరువన్నమలై మళ్ళీ చెర్లపల్లి వచ్చింది. ఇక ఆ తర్వాత మళ్ళీ శనివారం రాత్రి అక్కడ చెర్లపల్లి నుంచి బయలుదేరి ఇక మళ్ళీ ఇటు అనకాపల్లి వరకు పోద్ది. ఇక మళ్ళీ ఆదివారం రాత్రి బయలుదేరింది అట్లా. సో ఇది స్పెషల్ ట్రైన్. అంటే ఈ బేసికల్గా దీనికి ఏంటంటే ఇంకా 3 ట్రైన్స్ ఒకే రేక్ మీద నడుస్తుంది. అండ్ రేక్ కూడా బేసికల్గా పాతదే ఇది. అది ఇది రేక్ ఎప్పుడుది బేసికల్గా 2013 రేక్ ఇది, అంత ఓల్డ్. సో అట్లా ఈ జర్నీ అయితే చేస్తుండ్రు. బేసికల్గా ఇక చెర్లపల్లి నుంచి కనెక్టివిటీ ఉండాలి అది. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఇది G9తో అయితే లాగుతుంటారు. అంటే అదే బ్యాక్ 9 లోకోమోటివ్స్ అయితే లాగుతుంటారు. అండ్ ఇప్పుడు వచ్చేసరికి మనం ఇక బ్రిడ్జ్ అయితే ఎక్కేస్తున్నాం, చూపిస్తారండి. ఇదంతా పుష్కర్ ఘాట్, ఇదంతా గోదావరి పుష్కర్ ఘాట్. అండ్ ఇది వచ్చేసరికి రివర్ బే. ఇది మెయిన్ థింగ్ ఏంటంటే ఇక వాటర్ థీమ్ పార్క్ టైప్ ఇది. అండ్ ఇది వచ్చేసరికి అయ్యప్ప స్వామి టెంపుల్. అండ్ ఇస్కాన్ టెంపుల్ వచ్చేసరికి వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం వచ్చేసరికి గోదావరి బ్రిడ్జ్లోకి అయితే ఎంట్రీ ఇచ్చేస్తున్నాం.
లాగేస్తుండు. ఎందుకంటే బేసికలీ ఇది సింగిల్ లైన్, గోదావరి బ్రిడ్జ్. ఇది వచ్చే లైన్ రాజమండ్రి నుంచి ఏదైతే అవుట్టేక్ తీసుకుంటుందో నెక్స్ట్ కొవ్వూరు ఇంటేక్ తీసుకోనికి ఇది మెయిన్ బ్రిడ్జ్. సో ఇది వెళ్తే నెక్స్ట్ వచ్చే ట్రైన్కి ఫ్రీ అవుతుంది. అందుకే ఈ బ్రిడ్జ్ మీద వచ్చేసరికి చాలా అంటే చాలా ఫాస్ట్గా అయితే లాగేస్తూ ఉంటాడు. ఇక ఒక్కసారి కొవ్వూరు వచ్చిన తర్వాత ఇక పక్కగా పెడతాడా లేకపోతే పంపించేస్తాడో చూద్దాం. అండ్ ఒకేసారి కొవ్వూరు స్కిప్ని కూడా చూద్దాం. ఇంటేక్ తీసుకుంటాడు, కొవ్వూరు వచ్చేసరికి ఇంటేక్ అయితే తీసుకుంటాడు. అంటే లైక్ స్కిప్ అయితే కొడుతుండు కొవ్వూరు, కాకపోతే మరి స్కిప్ కొడుతుండో ఇంటేక్ తీసుకుంటుండో తెలియని డౌట్లో అయితే కొడుతుండు స్కిప్. సో ఫైనల్గా అయితే స్కిప్పే కొడుతుండు. సో కొవ్వూరు స్కిప్ ఫ్లాట్ 60 అంత రాటుకు భావనిస్తాడు. SCOR ఇప్పుడైతే పట్టుకుంటుండు మరి ఇక 110. కూడా ఏమి లేదు, ఎందుకంటే బయటకు చూపిద్దామన్నా బ్లాక్ ఇష్యూలోనే ఉన్నది. రేపు పొద్దునైతే కలుసుకుంటాం. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనం దగ్గర 5:17కి అయితే వచ్చేసినాం. అండ్ మనం రావాల్సిన టైం వచ్చేసరికి హాఫ్ అన్ అవర్ డిలేలో అయితే నడుస్తుంది. ఇది లాస్ట్ నైట్ మాట్లాడుకున్నాం కదా, 1 అవర్ డిలేలో అయితే నడిచింది. అండ్ ఇప్పుడు దాన్ని మధ్యలో వచ్చేసరికి 2 minutes డిలేకి కూడా తెచ్చిండు. అండ్ మళ్ళీ ఇప్పుడు హాఫ్ అన్ అవర్ డిలేకి అయితే పట్టుకొచ్చిండు, 20 minutes డిలే. సో మళ్ళీ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే ఇక చెర్లపల్లి పోయేసరికి ఆన్ టైం అయితే పోతున్నాం మళ్ళీ. ఎందుకంటే ఇక్కడ బేసికల్గా జనగాం 4:58కి రావాలి, బట్ 5:17కి వచ్చింది. ఇక జనగాం నుంచి మోస్ట్ ఆఫ్ 1 hour 1:20 minutes జర్నీ ఉంటుంది మామూలుగా వేరే ట్రైన్స్కి. అండ్ దీనికి వచ్చేసరికి ఎట్లా అంటే ఇప్పుడు 5కి ఇక్కడికి వస్తే 7:20కి అక్కడ ఇచ్చిండ్రు. సో బేసికల్గా 6 కల్లా వెళ్ళిపోవాలి, కానీ ఇది ఏంటంటే 7:20 వరకు ఇచ్చిండ్రు టైము. అంటే ఇక స్లాక్ టైం ఇచ్చిండ్రు. ఈ గ్యాప్లో ఏంటంటే ఇక కవర్ చేసిద్దని, అంటే లేట్ ఏమన్నా అయినా ఇక ఆ టైంకి కవర్ చేసిద్దని ఇక స్లాక్ టైం అయితే ఇచ్చిండ్రు దీనికి.
సో మొత్తానికి జనగాం అయితే వచ్చేసినాం. రాత్రి అంతా మంచిగా అయితే నిద్ర పట్టింది. కాకపోతే ఏసీ కొద్దిగా ఓల్డ్ రేక్ కదా, ఏసీ అనేది ఎక్కువ లేదు. అది మంచిగా లోపల మొత్తం వేడి వేడిగా ఉంది, ఉడుకుతుంది లోపల. ఏసీ అంటే బేసికలీ 3 టైర్ ఏసీ అయితే బుక్ చేసుకున్నా. B230 అయితే వచ్చింది అప్పర్ బెర్త్. అండ్ బట్ ఏంటంటే ఇంకా కొంచెం ఏసీ అనేది కొద్దిగా బాగాలేదు. అంటే లైక్ వేరే ట్రైన్స్లో చూసిన ఏసీ అయితే దీంట్లో అయితే లేదు. సో ఇంటేక్ చూసినాం కదా, ఇప్పుడు డిపార్చర్ కూడా చూద్దామండి. అండ్ రాత్రి వచ్చేసరికి ఎక్కువ నేను ఇక స్లీప్ మోడ్లో ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే ఎక్కువ ఇంట్రెస్టింగ్ కూడా ఇంకా ఏం లేదు. ఇక చీకట్లో ఇంట్రెస్టింగ్ ఏముంటుంది. సో అందుకే ఇంకా నేను కూడా ఏం తీయలేదు. అది ఈ గ్యాప్లో ఓటీ ఏమైనా కొట్టిస్తాడేమో అని చూస్తున్నా. ఇంకా అంటే లైక్ పెట్టిండు వచ్చి కొడితే ఓటీ కొట్టిస్తాడు, అదొక ఓటీ కొట్టిస్తాడు. చూద్దాము, లేదంటే తీస్తాడు. డిపార్చర్ చూసుకుందాం. కొనార్క్ ఎక్స్ప్రెస్ జనగాంలో అయితే మనకి క్రాస్ ఓవర్ అయింది మెయిన్ లైన్లో. కొనార్క్ ఎక్స్ప్రెస్ లోకమాన్య తిలక్ టు భువనేశ్వర్. చెప్పా కదా ఓటీ కొట్టిస్తాడని. ఓటీ అయితే కొట్టిస్తుండు. అది ఏ బండో కూడా తెలియలేదు, కానీ దానికైతే ఓటీ కొట్టించిండు. అండ్ ఇంకోటి మన పక్క పొంటే కాజీపేట హదాబ్షా బండి అయితే ఉంది. మన పక్క పొంటి కాజీపేట హదాబ్షా బండి అయితే ఉంది. అది హదాబ్షా నుంచి అయితే వస్తుంది. ఇక బేసికల్గా ఇది ఒక రోడ్డు బండి అయితే అదొక రోడ్డు బండి. ఇదొక రోడ్డు బండి అయితే అదొక రోడ్డు బండి. అంటే ఈ గ్యాప్లో ఇక్కడ కూర్చోబెట్టి ఓటీ కొట్టి కూర్చుంటాడు ప్రతి ఒక్క బండికి. మనకి అంత రోడ్డు బండి ఇది. బేసికల్గా నేను రాత్రి వచ్చేసరికి రాజమండ్రి నుంచి మొత్తం దాదాపు అన్ని ఓటీలు కొట్టించిండు. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఓటీలు కొట్టిస్తుండు ఇక్కడ జనగాంలో కూర్చోబెట్టి. ఇంకా నెక్స్ట్ ఓటీలు కొట్టడానికి ఉన్నాయి. అది ఇంకా హోటల్ కొట్టడానికి అయితే ఉన్నాయి. అది
ఇప్పుడు వెళ్ళిన బండి ఏందా అని చూస్తున్నాం. కంగారపడకండి, ఏం చెక్ చేస్తున్నానా అని. అది ఇప్పుడు వెళ్ళిన బండి ఏంటి అని చూస్తున్నాం. హైలైట్ ఏంటంటే దీనికన్నా ముందు బయలుదేరిన విశాఖ ఎక్స్ప్రెస్ ఇంకా నల్గొండలో ఉంది. అది ఇదే లేట్గా వస్తుందంటే దీనికన్నా లేట్గా వస్తుంది. అది అంత గొప్పగా వస్తుంది అది. అండ్ దీని వెనక వరంగల్లో ఇప్పుడు ఏది గరీబ్ రథ్ ఉంది, అదే సికింద్రాబాద్ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ ఉంది. సో అట్టే ఇప్పుడు వెళ్ళిన బండి అయితే నాకు కనపట్లేదు. బేసిక్గా అది బైపాస్ నుంచి పోతున్నట్టుంది. మన ట్రైన్ గురించి ఓకే. ఇంకా దాంతో ఓటీ కొట్టించిన తర్వాత ఇప్పుడు క్లియరెన్స్ అయితే ఇచ్చిండు మన దానికి. డిపార్చర్ చూసుకుందాం మేము. సో మీరైతే చూసుకోవచ్చు, మనం జనగాంలో అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1లోకి అయితే ఇంటేక్ అయితే ఇచ్చిండు. B2 ఇది నేను అన్న కోచ్. ఏసీ అయితే బొక్క, అరువు బొక్క. నేను బుక్ చేసుకున్న ట్రైన్ క్యాన్సిల్ అవ్వడం వల్ల దీన్ని అయితే బుక్ చేసుకోవాల్సి వచ్చింది. బేసికల్గా నేను ఒకటే ఫిక్స్ అయ్యి బుక్ చేసుకున్నా. ఇది ఒక పెద్ద రాడ్ బండి అనే ఫిక్స్ చేసుకున్నా. రాడ్ బండ్ లాగే తీసుకెళ్తుంది. అండ్ మధ్యలో స్లాక్ టైమ్స్ ఉండడం వల్ల ఇది ఆన్ టైం అనే ముసుకేసుకొని తిరుగుతుంది. ఇది స్లాక్ టైంతో ఆన్ టైం అనే ముసుకేసుకొని తిరుగుతుంది ఇది. సో 10 నిమిషాల తర్వాత అయితే మనకి డిపార్చర్ అయితే ఇచ్చిండ్రు. బేసికల్గా ఇది ఎట్లా అంటే 5:17కి ఇంటేక్ తీసుకుంది. ఇప్పుడు డిపార్చర్ 5:29కి తీసుకుంటాం డిపార్చర్. అంత మంచిగా ఇచ్చిండు దీనికి డిపార్చర్. దాదాపు 10 నిమిషాలు ఏడే కూర్చోబెట్టిండు. అదేలే ఇంకా వేరే బండితో ఓటీ కొట్టించిండు. బాయ్ బాయ్ జనగాం. ఇక్కడ నుంచి ఎవరైనా మన వీడియోస్ని చూస్తుంటే కామెంట్లో వేసుకోండి. ఇక హాయ్. చిన్నగా తెల్లారుతుంది. సో మనోడు స్పీడ్ అయితే మీరు చూసుకోవచ్చు. ఇది మనోడు స్పీడ్. యావరేజ్గా 86, 89 అయితే మెయింటైన్ చేస్తాడు. మెయిన్ లైన్లో పెంబర్తిని స్కిప్ అయితే కొడుతుండ్రు. బేసికల్గా ఇది ఎట్లుంటుంది అంటే కొడితే దంచి కొడతాడు. ఆపైతే రాడ్ రంబోలాగానే ఆపేస్తాడు. గట్టికి కొడుతుండు. ఎందుకంటే నెక్స్ట్ ఇక చిన్నపల్లె కాబట్టి మధ్యలో ఎక్కడ స్టాప్ లేదు కాబట్టి కొడితే ఓటీ కొట్టించుకుంటాడు. లేదా రాడ్కి ఆపేసి పక్కకు పెట్టేస్తాడు. లేదంటే ఇగో మంచి దుమ్ము లేపుతా కూర్చుంటాడు.
2013 మోడల్. మన భోగి అని భోగిలు కాదు, బేసికల్గా ఇది వచ్చేసరికి ఓల్డ్ కోచే. ఎప్పుడైనా ఇక్కడ నుంచి మనకి ఫుల్ ట్రైన్ తిరిగినప్పుడు నేను చూపిస్తాను ఫుల్ కోచెస్. పడబోతుందో లేదా నార్మల్గా ఉంటుందో మనకు తెలియదు, కానీ పోటీ అయితే పడబోతుందని ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే వంగపల్లి స్టాప్ అయితే లూప్లోకి అయితే వేస్తుంటుంది. ఇంకొకటి ఏంటంటే మెయిన్ టైం వచ్చేసరికి చెప్పాక చెర్లపల్లికి 7:20కి పోవాలి. చెర్లపల్లికి పక్కకే ఉన్నాం మనం. అది ప్రజెంట్ మన ట్రైన్ అయితే స్లో చేసి వస్తున్నాం. అదే ఇక లూప్లోకి వేస్తే వేస్తున్నాం వంగపల్లిలో. చూడాలి ఇక ఏ ట్రైన్స్ ఒకటి కొడతాయి అని. సో ఈ ట్రైన్కి ఓటీ కొట్టేస్తాడా, క్రాస్ ఓవర్ కొట్టేస్తారా కింద కామెంట్స్లో అయితే చెప్పండి నాకు. సో అక్కడ కనిపిస్తుంది కదా మధ్యలో హైవే, గదిగా హైదరాబాద్ వరంగల్ హైవే అది. ఇది సో ఇది వరంగల్ హైదరాబాద్ హైవే. బేసిక్గా రాత్రి అంతా మంచి బిందాసుకు పడుకున్నా. చెప్పినా కదా ఏసీ అయితే ఘోరం, పాత బండి కాబట్టి ఏసీ అయితే ఘోరంగా నడిచింది. ఇక ఏసీ నాకు సెట్ అవ్వలేదు లోపల. అంటే లైక్ చలి అయితే లేదు, ఏసీ అని తీసుకున్నా చలి అస్సలు లేదు లోపల. ఇంకా లోపలికన్నా బయట మంచి చల్లగా ఉంది. అది సో మనకి ఇక వంగపల్లిలోకి అయితే లూప్లోకి అయితే వేసేస్తుంది. సో చూద్దాము. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మన క్రాస్ ఓవర్ సో మనకి క్రాస్ ఓవర్ అవడానికి అయితే సికింద్రాబాద్ టు సిరిపూర్ కాగజ్ నగర్ ఇంటర్సిటీ అయితే ఉంది. అదైతే మనం చూసుకుందాం. మన పక్కకే ఫ్లైట్ ట్రైన్ అయితే పోతుంది, చూసుకోండి. సో స్కిప్ కొడుతుంది కాదు, చాలా స్కిప్ కొడుతుందో అర్థం కావట్లేదు. స్కిప్ కొడుతుంది కానీ చాలా స్లో అయితే స్కిప్ కొడుతుంది. హార్డ్లీ ఒక 50 స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తుంది వంగపల్లిలో. అది సో ఇక మాటల్లో ఇంటర్సిటీని అయితే చూసేసుకుందాం. సిరిపూర్ కాగజ్ నగర్ ఇంటర్సిటీ.
అది ఇదే లైన్ మీద వస్తుంది. అది కూడా హార్డ్లీ అది ఎక్కడుంది, భువనగిరిలో ఉంది. అది మనం ఏడున్నామంటే వంగపల్లిలో ఉన్నాం. అంటే దానికి దీనికి ఒక 2 స్టేషన్స్ గ్యాప్లో ఇప్పుడు మనకి ఉన్నాం అనమాట. అది కానీ ఇంత స్లోగా స్కిప్ కొట్టిండు చూడు వంగపల్లి, అదే బాగాలేదు. మెయిన్ లైన్లోనే కొట్టిండు, లుక్ అయితే వేయలేదు. స్టాప్ ఇస్తాడేమో అనుకున్నా, స్టాప్ ఇచ్చి దేనికో దానికి కోటి కొట్టిస్తాడేమో అనుకున్నా, కానీ అదైతే లేదు. అది చూసుకోవచ్చు, కానీ ఇంకా స్లోగానే వెళ్తుండు. మరి యాదగిరిలో అయినా యాదగిరిలో అయినా ఫాస్ట్ కొట్టిస్తాడా లేదంటే ఇంతే స్లోగా తీసుకెళ్తాడా అని చూడాలి. నాకు తెలిసి ఇంకా టైం కవర్ చేస్తున్నట్టు ఉంటారు. అది ఆ టైం అంతా కవర్ చేస్తుండు. లాగితే ఫాస్ట్గా లాగుతాడు, లేదా ఇక రాడ్ బండి కన్నా దారుణంగా వెళ్తాడు. అది ఇక దీని పొజిషన్ అది. సో మనం మాటల్లోనే యాదగిరిగుట్ట దగ్గర కూడా వచ్చేసినాం. ఇక వంగపల్లికి యాదగిరిగుట్టకి పెద్ద దూరం ఏమి ఉండదు, హార్డ్లీ 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ గ్యాప్లో ఉంటుంది ఈ స్టేషన్. ఇక్కడ దూరంగా అయితే యాదగిరిగుట్ట టెంపుల్ అయితే కనపడుతుంది, బట్ గోపురంలో ఎక్కడ కనపడదో మరి నాకైతే తెలీదు. ఇక్కడ దూరంగా అయితే కనపడుతుంది యాదగిరిగుట్ట. అది మీకు కనపడితే కింద కామెంట్స్లో కనపడింది అని చెప్పండి. అది అండ్ ఈ వీడియోకి అయితే మంచిగా ఒక లైక్ అయితే వేసుకోండి. ఎంత స్లోగా వెళ్తుండే అంటే అంత స్లోగా వెళ్తుండు. వంగపల్లి నుంచి స్లో చేసుకుంటూ ఏదో పోవాలా వద్దా అని పోతుండు. ఇక ఫాస్ట్కి కూడా కొట్టట్లే. ఇట్లా పోతే మన చర్లపల్లి కూడా చాలా ఫాస్ట్గా రీచ్ అవుతాం. నాకు తెలిసి ఇక ఇంటర్సిటీతో క్రాస్ ఓవర్ చేయించేటట్టు అన్నాడు దీన్ని. బేసికల్గా అయితే క్రాస్ ఓవర్ అయిద్ది, కానీ లేదంటే ఇంకా ముందు ఏదో ఒక ట్రైన్ దీనికి క్లియరెన్స్ లేకుండా ఉండాలి. ఇక అది చూద్దాం మరి, ఇక రెండిట్లో ఏదో ఒకటి అయితే అవుతుంది కదా. సో ఇప్పుడు అనుకుంటున్నా చాలా స్లోగా వెళ్తుండని, మళ్ళీ మాటల్లోనే స్పీడ్ అయితే అందేసుకుంటూ అదే ఇక టైం కవర్ చేయడానికి చూస్తున్నట్టుండు. అండ్ ఈ గ్యాప్లో ఇక మనకి యాదగిరిగుట్ట స్టేషన్ కూడా స్కిప్ అయితే అవుతుంది. సో యాదగిరిగుట్ట స్టేషన్ కూడా స్కిప్ చూద్దాం. దాన్ని ఇంటేక్ ఎట్లు ఇస్తుండో అవుట్టేక్ ఎట్లు ఇస్తుండో చూద్దాం. మన పూర్తి ట్రైన్ వ్యూ అయితే ఇప్పుడు చూడండి. పూర్తి ట్రైన్ వ్యూ. గుంజుతుండు. యాదాద్రి
చెరువు. యాదగిరిగుట్ట దగ్గర ఉంటుంది ఇది. అది యాదగిరిగుట్ట ఫ్లైఓవర్. అండ్ అతి త్వరలో అదంతా ఇక ఇప్పుడు ఇక్కడ 2 లైన్ ట్రాక్ ఉంది కదా, ఇంకా 2 లైన్ ట్రాక్స్ ఎక్స్టెండ్ అయ్యి 4 లైన్ ట్రాక్స్ అయితే వస్తుంది. సో అదంతా వర్క్స్ అయితే జరుగుతుంది మొత్తం. అదే లైక్ మెయిన్ లైన్ ట్రాక్స్ ఇప్పుడు 2 ఉన్నాయి కదా, నెక్స్ట్ ఆ వర్క్ అంతా అయిపోయిన తర్వాత మెయిన్ లైన్ ట్రాక్స్ ఇక 4 ఉంటాయి హైదరాబాద్ నుంచి. వన్స్ అగైన్ మన ట్రైన్ ఫుల్ వ్యూ అయితే చూసుకోవచ్చు. గుంజితే అతివేగంగా గుంజుతుండు, లేదంటే చాలా స్లోగా అయితే తీసుకుంటు. స్టేషన్లో అయితే సిర్పూర్ కాగజ్నగర్ ఇంటర్సిటీ అయితే ఉంది, బట్ మనకైతే లైక్ చూపించనీకైతే అవ్వట్లేదు, ఎందుకంటే ఫ్లాట్ ట్రైన్ అయితే అడ్డుగా ఉంది. అండ్ దానికి వచ్చేసరికి P7 అయితే పెట్టిండు. We are entering Bhuvanagiri. బేసికల్గా దీనికి అటు సైడ్ ఇంటర్సిటీ ఉంది, సిర్పూర్ కాగజ్నగర్ ఇంటర్సిటీ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఆ ట్రైన్ జర్నీ కూడా మనం చేద్దాం. సో చూసుకోవచ్చు బయలుదేరిపోయింది అదైతే. ఫ్లాట్ 50 మీద భువనగిరి స్కిప్ అయితే కొడుతుండు. స్కిప్పింగ్ భువనగిరి.
భువనగిరి నుంచి చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్స్లో తెలపండి, అదే హాయ్ కొట్టండి. సో బాయ్ బాయ్ భువనగిరి. బేసికల్ పొద్దుగల హాయిగా ఉంటుంది బ్లాగింగ్ అనేది. అండ్ మీరైతే చూసుకోవచ్చు గదంతా భువనగిరి ఫోర్ట్. లాస్ట్ టైం ఎప్పుడు చెప్పిన వరంగల్ బ్లాగ్లో చెప్పుకుంటా, గదంతా భువనగిరి ఫోర్ట్ అది. అండ్ మీరు వరంగల్ వీడియోస్ ఇవన్నీ చూడాలి అనుకుంటే ట్రైన్ ప్లేలిస్ట్ అయితే ఉంటుంది, సో దాంట్లోకి వెళ్ళి అయితే చూసుకోవచ్చు వ్యూస్. అన్ని ట్రైన్ బ్లాగ్స్ అన్నీ దాంట్లోనే ఉంటాయి. మన ఇండియన్ ఫ్లాగ్ అయితే ఎగురుతుంది. పగిడిపల్లి జంక్షన్కి అయితే వచ్చేసినాం. స్వర్ణగిరి టెంపుల్. స్వర్ణగిరి లాస్ట్ వరంగల్ బ్లాగ్లో చూపించాను, ఇప్పుడు చూపిస్తాను. నల్గొండ గుంటూరు లైన్, నల్గొండ గుంటూరు లైన్ ఇప్పుడు మన దగ్గర కలిసిపోతుంది. ఇప్పుడైతే అందుకుండు స్పీడ్గా 110 కొడుతుండు. నాకు తెలిసి ఇక టైం అయిపోయినట్టుంది. ఇక
రైట్ కిక్ ఇచ్చే బండి అని చెప్పలేము. అది ఒక్కోసారి రాడ్ అనిపిస్తుంది, ఒక్కోసారి కిక్ ఇస్తూ ఉంటుంది. సో మన ట్రైన్ ఫుల్ వ్యూ అయితే చూసుకోండి. బీబీ నగర్. ఎన్నో ఏళ్ళకి P4 అయితే చూసినాను. బండి ఏంటో నాకు తెలియదు, ఆ స్పీడ్లో నేను చూడలేకపోయాను ఆ బండి ఏంటి అని. సో మీరు చూసుకోవచ్చు హైదరాబాద్ వరంగల్ హైవే అదంతా. ఈ హైవే మీద ఒక్కొక్కడు 110, 120 ఆ స్పీడ్లో అయితే క్రూజ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం క్రూజ్ చేస్తున్నట్టే. బండి టైప్లో అనిపిస్తుంది. ఇంకోసారి ఓకే పర్లేదు గట్టిగానే కొడుతుండు అనుకుంటాం. కాకపోతే మెయిన్ థింగ్ ఏంటంటే ఈ గ్యాప్లో స్లాక్ టైం అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఇన్ కేస్ లేట్గా వచ్చినా ఇక చెల్లపల్లి రీచ్ అయ్యేసరికి ఆన్ టైం అయితే రీచ్ అయిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే నేను ఇంటర్మీడియట్ స్టేషన్ నుంచి ఎక్కిన. యాక్చువల్లీ ఇది అనకాపల్లి నుంచి బయలుదేరింది, నేను రాజమండ్రి నుంచి ఎక్కిన. ఇక మధ్యలో విజయవాడ అయితే పోదు, ఇది మధ్యలో విజయవాడ బైపాస్ క్యాబిన్ మీద నుంచి వచ్చేస్తుంది బయటికి. సో అట్లా వరంగల్ కాజీపేట అయితే స్టాప్ తీసుకొని తర్వాత ఇంక నెక్స్ట్ స్టాప్ జనగాం తీసేసుకొని డైరెక్ట్ చెర్లపల్లిలో అయితే ఇక లాస్ట్గా. అండ్ దీని ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 17046. అది బేసికల్గా ఇది ఎక్స్ప్రెస్ కేటగిరీలోకి అయితే వచ్చింది, సూపర్ ఫాస్ట్ కూడా కాదు, ఎక్స్ప్రెస్ కేటగిరీలో వచ్చింది. అంటే దీన్ని వేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇక ఒకటే రీజన్, చెల్లపల్లి నుంచి వివిధ ప్రాంతాలకి
చెర్లపల్లి వరకు అయితే వేసిండ్రు. అండ్ కట్కేసర్ స్కిప్ అయితే ఇక వస్తుంది. అండ్ కట్కేసర్ స్కిప్ కూడా వస్తుంది. కట్కేసర్ కూడా మనం ఇక స్కిప్ అయితే కొట్టేస్తాం. ఇక తర్వాత నెక్స్ట్ ఇక చెర్లపల్లి. సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్. ఇక మనం ఒకే మాటల్లో కట్కేసర్ స్కిప్ కూడా వచ్చేసింది. స్కిప్పింగ్ కట్కేసర్. లింగంపల్లి ఎంఎంటీఎస్ అది. స్టాప్ చెర్లపల్లి. ఇక మనం దిగాల్సిన చోటు అది. ఇక అక్కడి నుంచి ఇక నా రూమ్కి అయితే ఇక వెళ్ళిపోవడం. సో ఫైనల్లీ మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే ఇంటేక్ ఇస్తున్నాం. చెర్లపల్లి అయితే వచ్చేసినాం. సారీ, ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే కాదు ఇంటేక్. చూడాలి ఏ ప్లాట్ఫామ్కి ఇచ్చిండు ఇంటేక్. నాకు తెలిసి 4 కానీ 5 కానీ ఇచ్చి ఉంటాడు ఇంటేక్ దీనికి. యప్. ఫోర్ ఆర్ 5 కూడా కాదు ఇంటేక్ అయితే ఇచ్చింది దీనికి. డైరెక్ట్ తీసుకెళ్ళి ప్లాట్ఫామ్ నెంబర్ 7లో అయితే పెడుతుండు. అండ్ ఈ గ్యాప్లో భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చేసింది. ఇందాక మనకి ఓటీ కొట్టింది కదా, అదే ఎక్స్ప్రెస్ అది. సో వెల్కమ్ టు చెర్లపల్లి. ప్లాట్ఫామ్ నెంబర్ 8కి అయితే ఇచ్చిండు మనల్ని. అండ్ ప్లాట్ఫామ్ 6లో చూసుకోవచ్చు ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ విత్ ల్యాబ్ 9 లోకోమోటివ్స్ అయితే ఉంది. షాలిమార్ చెర్లపల్లి ఈస్ట్ కోస్ట్ రెడీగా ఉంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు చెర్లపల్లి ఎక్స్ప్రెస్. చెన్నై సెంట్రల్ టు చెర్లపల్లి. బేసికల్గా ఇది వచ్చేసరికి చార్మినార్. చార్మినార్ ఎక్స్ప్రెస్ ఇది.
చెన్నై సెంట్రల్ టు చెర్లపల్లి చార్మినార్ ఎక్స్ప్రెస్. బ్రాండ్ న్యూ కోచెస్. అండ్ మనం వచ్చేసరికి ఇక ప్లాట్ఫామ్ నెంబర్ 8 అయితే ఇచ్చిండు. ఇక అటు దిగిపోదాం, దాన్ని దిగిపోయి మాట్లాడుకుందాం.